ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే యామిని బాల పార్టీకి రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్ వీరాంజనేయులకు ఇవ్వడాన్ని యామిని బాల వ్యతిరేకించారు. అనేకసార్లు టికెట్ వీరాంజనేయులకు ఇవ్వొద్దని అధిష్టానానికి చెప్పినా పార్టీ నాయకత్వం పట్టించుకోలేదు. దీంతో ఆమె పార్టీని వీడారు. ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని వీడుతున్నాను. ఈ సమాచారాన్ని పార్టీ అధ్యక్షుల వారికి పార్టీకి ఫ్యాక్స్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఇంతవరకు నాకు సహకరించినటువంటి నాయకులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నేను ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని వీడుతున్నాను. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, వైసీపీకి ఈమె రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సెమినార్ వైసీపీకి ఉమ్మడి అనంతపురం జిల్లాలో షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న మహమ్మద్ ఇక్బాల్ వైసీపీకి రాజీనామా చేశాడు. ఇవాళ సింగనమల మాజీ ఎమ్మెల్యే యామిని బాల రాజీనామా చేసింది. ఇలా వరుస పెట్టి షాకులు తగులుతూనే ఉన్నాయి. సింగనమల గత కొన్ని రోజులుగా ఆమె తిరుగు వహిస్తూ ఉన్నారు. టికెట్ వీరాంజనేయులు అనే సామాన్య వ్యక్తికి అనుకూలమైన వ్యక్తికి ఇచ్చాడు, సాంబశివరెడ్డికి అనుకూలమైన వ్యక్తికి ఇచ్చారంటూ కూడా గత కొన్నిసార్లుగా ఆమె సమావేశాలు పెట్టి నిర్వహించి వరుస సమావేశాలు పెట్టుకుని నిర్వహించింది. తిరుపతి అధిష్టానం కూడా కొంచెం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సమావేశాల్లో కేతిరెడ్డి, పెద్దారెడ్డి వర్గం కూడా పాల్గొనింది. తిరిగి ఆమె అధ్యక్షత వహించి ఎమ్మెల్యే టికెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ సాంబశివరెడ్డి అనుకూల వర్గానికి కాకుండా మాలో ఎవరికి సరే సామాన్య కార్యకర్త కూడా పనిచేస్తామంటూ కూడా అధిష్టానంగా ఆమె డిమాండ్ జారీ చేసింది. తాజాగా ఆమె రాజీనామా చేయడంతో సింగనమలకు చెప్పిన పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఇప్పటికే వర్గ విభజనతో కొట్టుమిట్టాడుతున్న సింగనమల్లో యామిని బాల రాజీనామా చేయడం కూడా కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా అండగా ఉంటున్న మాల సామాజిక వర్గం ఇప్పుడు దూరం అయ్యే పరిస్థితి కనిపిస్తున్నట్టు వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఏమైనారు? రైట్, థ్యాంక్ యూ యోగానంద్. ఈరోజు నేను ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని వీడుతున్నాను. ఈ సమాచారాన్ని పార్టీ అధ్యక్షుల వారికి పార్టీకి ఫ్యాక్స్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఇంతవరకు నాకు సహకరించినటువంటి నాయకులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు